సామాన్ అందుకురా మామూలుగా ఉండదు. కూర కారం కోడి రెక్కల వేపు. సన్న అయిపోయింది కదా సేపు అలాగే. ఏం చేద్దాం? ఆ ప్యాన్ పెట్టి ముందు ఇదా పొయ్యి వెలిగించి వేడెక్కి లోపల మనం ఇదిగో ఇట్లా కొంచెం ఉప్పు ఇందులో ఏం ఇగో కోడి రెక్కలు చూసా కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కొంచెం పసుపు వేస్తాను, ఈ కార్న్ఫ్లవర్, ఇదిగో వరిపిండి, బాగా కలపాలి, మొక్కకి బాగా అంటుకుంటుంది కదా ఇది. అబ్బాయి ఇప్పుడు మనం కూర కారం తయారు చేయాలి కదా. కూర కారం పచ్చిశనగపప్పు, ఇదిగో తొక్క తీసిన మినపప్పు, ఇదిగో ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇందంతా ఒక చుక్క నూనె, ఎండుమిర్చి కదరా అంటే అలా పచ్చిగానే వేపాలి, ఎండుమిర్చి కూడా వేపాలి కాబట్టి కొంచెం నూనె వేస్తే ఆ రుచి రెట్టింపు అవుతుంది. కొంచెం ఉప్పే అబ్బాయి, ఒక 4 నూనె ఎంత ఉంది చూడు. నూనె బాగానే ఉంది. మొత్తం వేసొచ్చా వేసే అంతే, అటు ఇటు చూడక వేసే అంతే. ఇగో ఇటు దోరగా అటు ఇటు చెప్తాను, నువ్వేం చేస్తావు అంటే ఏం చేయాలి? ఇవి ఇందాక వేపాం కదా, పొడి చేసి తీసుకురా. ఓకే. ఫోన్ నెంబర్ అన్నా చుట్టాలది ఏమన్నా మాడతావా? వద్దురా, నువ్వు వెళ్ళు. నువ్వు దెబ్బలాట పెడతావా, దెబ్బలాట ఆడుకునే వాళ్ళు కలుపుతావా? అబ్బాయి చూసావు ఎలాగ అయిపోయాను. ఇంకో కారం కూడా తెచ్చావు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి ఇంకో ఉల్లిపాయలు వేస్తాం, కొంచెం నూనె తీసావురా. ఓ తీసావా? ఇవి వేపేగా కరివేపాకు, ఇక పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కోడి రెక్కలు వేసేస్తాం. కారం వేస్తాను, గరం మసాలా వేస్తాను, మిరియాల పొడి వేస్తాను, కొత్తిమీర కూడా వేస్తాను, పొయ్యి కట్టేపై అది మాడిపోద్ది. కూర కారం కోడి రెక్కల వేపుడు. నిమ్మకాయ పిండితే ఆ టేస్ట్ వేరే.
కొత్తిమీర వేస్తాను. ముందుగా కోడి రెక్కల్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మొక్కజొన్న పిండి, వరి పిండి వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కొంచెం నూనె, ఉప్పు వేసి వేయించి పొడి చేసుకుని కూర కారం రెడీ చేసుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న కోడి రెక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి అందులోనే మనం వేయించుకున్న కోడి రెక్కలు, కూర కారం, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి ఒక గిన్నెలో తీసుకుని పైనుండి నిమ్మరసం, కొత్తిమీర వేసుకుంటే కూర కారం కోడి రెక్కల వేపుడు రెడీ.